యేసుప్రభు వారు తిరిగి లేచింది, చనిపోయి తిరిగి లేచింది. ఏ ఒక్కరికో ఇద్దరికో కాదు బిడ్డారా, ప్రపంచం అంతా కూడా దేవుని బిడ్డలే. ప్రపంచం అందరూ కూడా దేవుల్లోకి ఉండాలని, దేవుల్లోకి మారాలని, క్రీస్తుని తెలుసుకోవాలని, ఆకాశం భూమిని నిర్మించిన దేవుని తెలుసుకోవాలని, ఆయన గుర్తించాలని ఆయన ఉద్దేశం. మరి ప్రపంచంలో ఎంతమంది దేవుణ్ణి మరి కపటం లేకుండా గుర్తించగలుగుతున్నారో, దేవుణ్ణి గుర్తించగలుగుతున్నారో, క్రీస్తుని నమ్ముతున్నారో తెలియదు. కానీ ప్రియులారా, ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు యేసయ్య ప్రియులారా. అందుకని యోహాను సువార్తలో ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, దేవునికి స్తోత్రం అని వ్రాయబడి ఉంది ప్రియులారా. ఆకాశం భూమిని నిర్మించింది ఎవరండి? ఆది యందు దేవుని వాక్యం ఉండెను. ఆ వాక్యం ఏం చేసింది? ఆ వాక్యం ఏం చేసింది? సృష్టి యావత్తు కూడా నిర్మించింది, సృష్టి యావత్తు కూడా కలుగు చేసింది, సమస్తము నిర్మించింది. ఆ వాక్యమే ఈ యేసు ప్రభువారి బిడ్డారా, దేవునికి స్తోత్రం. అందుకని దేవుణ్ణి, యేసయ్యను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు, ఏక దేవుడు అని పిలుస్తారు బిడ్డారా. ముగ్గురు దేవుడు కాదు, తండ్రి దేవుడు, యేసు ప్రభు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కటే. ఈ ముగ్గురు కూడా ఒక్కరిలో ఉన్నారు. ఎట్లా ఒక్కరిలో ఉన్నారంటే మీకు అర్థమయ్యేలాగా యేసు ప్రభు వారు జన్మించారండి. జన్మించిన తర్వాత ఆయనలో ఉన్నదేంది? ఆయనలో ఉన్నది ఇప్పుడు మనలో ఉన్నదేంటి చెప్పండి? ఆత్మ. అది ఏ ఆత్మ? అది శరీరం సంబంధించిన ఆత్మ. మన ఆత్మ శరీరం ఏది కోరుకుంటే అది చేస్తుంది, అంతే కదా. శరీరం ఏది కోరుకుంటే అది చేస్తుంది. కానీ దేవుల్లో ఉన్నదేంటి? యేసు ప్రభువులో పరిశుద్ధమైన ఆత్మ. ఆ ఆత్మలో ఎటువంటి దోషము లేదు, ఎటువంటి పాపము లేదు, ఎటువంటి అన్యాయం లేదు, నిష్కల్మషమైన ఆత్మ. ఆ ఆత్మే, ఆది యందు వాక్యమైన ఆత్మే యేసు ప్రభువులో నివసించింది. అర్థమైందా? ఆది యందు ఉన్న వాక్యమే యేసు ప్రభువులో, ఆది యందు ఉన్న దేవుని వాక్యమే యేసు ప్రభువులో సంపూర్ణంగా నివసించింది. ఆయనే మళ్ళీ ఎవరు 1:14 చెప్తారు, ఆయన కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించెను. అర్థమైందా? ఎట్లాగా? కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. మన మధ్య నివసించిన దేవుడే ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు. మన మధ్య నివసించిన దేవుడే సర్వ సృష్టిని నిర్మించిన దేవుడు. ఆకాశం భూమిని నిర్మించిన దేవుడే మనకు రక్షణ ప్రసాదించిన దేవుడు. ఆకాశం భూమిని నిర్మించిన దేవుడే చనిపోయి మూడవ నాడు సజీవుడిగా లేచిన దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, సత్యమైన మార్గంలో వెళితేనే సత్యమైన దేవుడు మనకు దర్శనమిస్తాడు. సత్యమైన మార్గంలో వెళ్ళకపోతే సత్యమైన దేవుడు మనకు దర్శనం ఇవ్వడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, మనము సజీవుల లెక్కలో ఉండాలి అంటే పునరుత్థానుడైన దేవుణ్ణి, చనిపోయి తిరిగి లేచిన దేవుణ్ణి ఆయన పట్టుకుని ఏలాడాలి.